తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో, హిందూ ఆధ్యాత్మిక నగరంలో లులు మాల్ స్థాపనకు అనుమతి ఇవ్వడం అనేది సరి అయిన నిర్ణయం కాదు అని నా అభిప్రాయం అండి. లులు మాల్ వ్యవస్థాపకుడు మనం చూసుకుంటే ఎంఏ యూసఫ్ అలీ. మొట్టమొదటి మాల్ను అబుదాబీలో 95లో స్థాపించారు. భారతదేశంలో మొట్టమొదటి లులు మాల్ కొచ్చిలో స్థాపించారు, కేరళ. కొచ్చిలో ఉన్నటువంటి లులు మాల్ను నేను సందర్శించానండి. తాజాగా కొంతమంది టీటీడీలో కూడా సెక్యులరిజం ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మతపరమైనటువంటి మాల్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. లులు మాల్ అనేది పూర్తిగా ఒక మతానికి చెందినదండి, సందేహమే లేదు. కొచ్చి లులు మాల్లో చూసుకుంటే కేవలం ఇస్లాంకు సంబంధించినటువంటి ప్రేయర్ హాల్ ఉంటుంది. ప్రేయర్ హాల్ అంటారు, కానీ వాళ్ళే ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించింది మనందరికీ తెలుసు. లులు మాల్లో కేవలం మీ మతం వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తారట కదా, మీ మతానికి చెందినటువంటి అబ్బాయిలు ఎక్కువగా ఉంటారట కదా, అమ్మాయిలను మాత్రం వేరే మతాల వాళ్ళనే తీసుకుంటూ ఉంటారట కదా, ఇతర మతాలకు చెందినటువంటి అమ్మాయిలను ట్రాప్ చేస్తారట కదా అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగిందండి. లులు మాల్ అనేటటువంటిది ఎక్కడ వచ్చినా కూడా వేలాది మంది ఉద్యోగులు ఆ మతం వాళ్ళే ఉంటారండి. ఆ మతం వాళ్ళు అన్ని వేల మంది వచ్చారు అనంటే కనుక అన్ని వేల కుటుంబాలు వస్తాయి. అన్ని వేల కుటుంబాలు అనంటే కనుక 1,00,000 కంటే ఎక్కువ మంది ఒకే మతం వాళ్ళు వేరే ఊరు నుండి వచ్చి తిరుపతిలో స్థిరపడతారు. మెల్లగా వాళ్ళు అక్కడ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అన్నీ సంపాదిస్తారు. తిరుపతి మేయర్ ఎన్నికను కూడా ప్రభావితం చేస్తారు. హిందూ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతికి వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి మేయర్గా రావాల్సినటువంటి దుస్థితి వస్తుంది. ఇందులో ఎక్కడా కూడా మత ఛాందసం లేదండి. హిందూ ఆధ్యాత్మిక క్షేత్రంలో, హిందూ నగరంలో ఈ విధమైనటువంటి పరిస్థితి రాకూడదు అనేదే నా యొక్క అభిప్రాయం. తిరుపతిలో మాత్రం ఈ లులు మాల్ స్థాపనకు ప్రభుత్వం అంగీకరించకూడదు, వేరే నగరాన్ని కావలిస్తే ఇవ్వవలసింది అని చెప్పేసి నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం కూడా తెలపండి.